దైవ జనాంగమా, నువ్వు ఇరుకులో ఉన్నవని, ఇబ్బందిలో ఉన్నవని, కష్టంలో ఉన్నని బాధపడకు. ఇరుకులో నుండి నువ్వు ప్రార్థించు, నీకు విశాలత ఇస్తాడు. కీర్తన గ్రంథం 118 అధ్యాయం 5వ వచనంలో చక్కటి మాట ఉందండి. ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చింది. నువ్వు ఎప్పుడైతే ఇరుకులో ఉండి దేవునికి ప్రార్థిస్తావో నీకు దేవుడు విశాలత ఇస్తాడు. యేసేపు జీవితం కూడా ఎంతో ఇరుకైన జీవితం, ఎంతో ఇబ్బంది అయిన జీవితం. అలాంటి ఇరుకు నుంచి, ఇబ్బంది జీవితం నుంచి ఆ యేసేపుని ఆ దేశానికి మంత్రిగా చేశాడండి. మరి నీ జీవితం కూడా ఎంతైతే ఇరుకుందో, నీకు ఎక్కడైతే పెట్టాడో దేవుడు ఆ రైట్ ప్లేస్లో, ఆ ప్లేస్లో నేను దేవుడు బెస్ట్ చేయాలనుకున్నాడు. నువ్వున్న ప్రాంతం అవ్వచ్చు, నువ్వున్న పరిస్థితులు అవ్వచ్చు, ఏ పరిస్థితులైనా, ఏ ప్రాంతమైనా సరే ఆ ప్రాంతంలో నేను గొప్ప చేయాలనుకున్నాడు దేవుడు. ప్రాంతాన్ని, ప్రదేశాన్ని చూసి నువ్వు భయపడకు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆ ఇరుకు నుంచే, ఆ ఇబ్బంది నుంచే, ఆ కష్టం నుంచే నిన్ను తప్పించి దేవుడు ఉన్నతంగా నిలబెట్టాలనుకున్నాడు. దేవుడు నీ పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.